శ్రీమాత నమః. చరిత్ర చదివితే దేశం కోసం పోరాడిన ప్రతి వ్యక్తి వెనక ఒక గుంటనక్క ఉన్నారు. ఆ గుంటనక్క మనవాళ్లే. లేదు అంటే బ్రిటిష్ వాళ్ళకి కానీ మొఘలులకి కానీ మన వాళ్ళని పట్టుకునే దమ్ము ధైర్యం ఏం లేదు. మన వాళ్ళకి ఎరవేస్తే ఆ ఎరకి అమ్ముడుపోయి మనలో మనకే విభేదాలను సృష్టించి మన తిండి తింటూ మన పక్కనే ఉంటూ మన పక్కనే ఉండి నటిస్తూ మనకే వెన్నుపోటు పొడిచేశారు. అంతే కదా, అన్నీ మన దగ్గరే చేసినప్పుడు వెన్నుపోటు మాత్రం పక్కవాడికి పొడుస్తాడా చెప్పండి. అందుకే వాడు మనకే పొడిచాడు అనమాట వెన్నుపోటు. అలా మన వాళ్ళు మనకి వెన్నుపోటు పొడవడం వల్ల మాత్రమే మన వాళ్ళని పట్టుకోవడం అయింది. లేదు అంటే వాళ్ళ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు పట్టుకోవడం. ఈరోజు తిల్కా మహజీ ఆయన పుట్టినరోజు. ఆయన గురించి మనం తెలుసుకుని తీరాలి. ఎందరో వీరుల త్యాగ ఫలం మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. కానీ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాం? కులాల వారీగా సంప్రదాయాల పేర్లు చెప్పుకుని విడిపోతున్నాం, కొట్టుకుంటున్నాం. నా శివుడు గొప్ప అంటే నా విష్ణు గొప్ప, నా సంప్రదాయం గొప్ప అంటే నా సంప్రదాయం గొప్ప, నీ సంప్రదాయంలో ఇదుందా, నీ సంప్రదాయంలో ఇదుందా అని అడుగుతాం. ఎవరి సంప్రదాయం వాళ్ళు చూసుకోక, ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు చూసుకోక ఎదుట వాడిది ఎందుకో అర్థం కాదు. పాపం దేశం కోసం ప్రాణాలు వదిలేసిన ప్రతి వీరుడు మనందరం కలిసి ఉంటాము అని అనుకున్నారు. ఇలా కొట్టుకుని చచ్చిపోతాము అని అనుకోలేదు. అనుకునుండుంటే వాళ్ళు ఏం చేసి ఉండేవారో. ఈ తిల్కా మహజీ జీవితం వింటుంటే అంత కష్టపడి ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం ధారపోస్తే ఈరోజు మనం వాళ్ళ రుణం ఏ విధంగా తీర్చుకుంటున్నామో సిగ్గుపడతాం ఈ వీడియో చూస్తే. ఈ తిల్కా మహజీ బీహార్లో ఒక గిరిజన ప్రాంతంలో ఉండేవారనమాట. వాళ్ళ నాన్నగారు కూడా గిరిజన తాండాకి పెద్ద. వాళ్ళ నాన్నగారేమో దేశం కోసం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు. అదే ఆలోచనలేమో ఈ తిల్కా మహజీకి కూడా వచ్చాయి. చిన్నప్పటి నుంచే బాణాలు వేయటము, క్రూర మృగాలని వేటాడము, వీటితో పాటుగా అక్కడ తాండాలో ఉన్న ప్రతి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే దగ్గరుండి చూసుకోవటము ఈ తిల్కాకి కూడా అలవాటు అయిపోయింది. అయితే తిల్కా పేరు తిల్కా కాదు, పహాడి అని వాళ్ళ నాన్నగారు పేరు పెట్టారు. కానీ ఇతని కళ్ళు ఎప్పుడు ఎర్రగా రుధిర వర్ణంలో ఉంటాయి కాబట్టి ఇతనికి అందరు ఏం చెప్పారు అంటే, పేరు పెట్టారు అంటే తిల్కా తిల్కా అని చెప్పి పిలుస్తూ ఉండేవారు. అతనేమో వాళ్ళ నాన్నగారు తర్వాత ఆ గ్రామానికి పెద్ద అయ్యారు కాబట్టి మహజీ అనమాట. మహజీ అంటే పెద్ద అంట. ప్రొనౌన్సియేషన్ నేను ఏదైనా తప్పు పలికితే దయచేసి తనకు క్షమించండి. అతని పేరు చివరికి ఏమైంది అంటే తిల్కా మహజీ అయిందనమాట. ఈ భాగల్పూర్ పరిసర ప్రాంతం అనమాట ఈ తాండా ఉన్నది. ఈ భాగల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరి గిరిజనులకి ఎంతో ఫేవర్ చేస్తూ వాళ్ళందరినీ దేశభక్తి పెంచే విధంగా ఈ తిల్కా చేస్తూ ఉండేవారు. 1770లో తీవ్రమైన కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పాపం తినడానికి కూడా ఏం ఉండదు కదా. ఆ తినడానికి లేని పరిస్థితుల్లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అటువైపు ఉన్న ఆ భూములని లాక్కోవడంతో పాటుగా వీళ్ళను దోచుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఈ తిల్కాకి కోపం వచ్చింది. అసలే కరువుతో నా వాళ్ళు బాధపడుతూ ఉంటే తిండి లేక వీళ్ళు ఇంత ఘోరంగా మమ్మల్ని ఏడిపిస్తారా అని చెప్పి అతనికి చాలా కోపం వచ్చింది. సైన్యాన్ని తయారు చేసుకున్నాడు కదా. ఇది ఏం చేసేవాడు, ఆ కరువు సమయంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని దోచుకుని తన వాళ్ళకి పెట్టేవారనమాట. అప్పుడు అందరూ నమస్కారం చేసేవారు. ఇప్పుడు ఆకలితో అలమటించిపోతున్నవాడు, దాహంతో ఆ బాధపడుతున్న వాడికి అన్నము నీళ్లు ఇచ్చాము అని అనుకోండి, ఇచ్చిన వాడు దేవుళ్లాగా కనపడతాడు కదా. అంత బాధలో ఆదుకున్న తిల్కాని కూడా వాళ్ళు దేవుడిలాగే భావించారు. తిల్కా ఏది చెప్తే అది వినేవారనమాట. దాదాపుగా 1771 నుంచి 1784 వరకు పోరాటం చేశారు తిల్కా తన వాళ్ళని రక్షించుకోవడం కోసం. ఎన్నోసార్లు తిలకాన్ని పట్టుకోవడానికి కోసం ప్రయత్నించారు. వాళ్ళ వల్ల కాలేదు. ఒకసారి ఏమవుతుందంటే ఈ వారన్ హేస్టింగ్స్ అక్కడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారిగా వస్తాడు. ఈ తిల్కా గురించి తెలుస్తుంది. ఈ గిరిజనులందరినీ బాగా మచ్చిక చేసుకున్నాడు. ఈ గిరిజనులందరూ ఈ తిల్కా మాటే వింటారు, ఇంకెవరి మాట వినరు అనే విషయం తెలుసుకుని ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా తిల్కాని పట్టుకోవడం తన వల్ల కాలేదు, తిల్కాని అణచడం అతని వల్ల కాలేదు. అందుకని ఒక్క తిల్కాని పట్టుకోవడం కోసం 800 మంది సైనికుల్ని దింపాడు.
మనలో ధైర్యం ఉండాలి గాని ఎంతమంది వస్తే ఎందుకు, ఒక్క సింహం ఉంటే చాలు, 800 పనికి మాలిన వాళ్ళు ఉన్నా ఏం చేయలేరు కదా. అలా 800 మంది పనికి మాలిన వాళ్ళు ఈ ఒక్క సింహాన్ని పట్టుకోవడానికి వచ్చారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అవలా. చివరికి ఈ వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడు అంటే అగస్టిస్ క్లీవ్లాండ్స్ అన్నమాట, అతన్ని అక్కడ నియమించాడు. వచ్చాడు, ఉంటాడు కదా, ప్రతి వాళ్ళలోనూ ఒక దుర్మార్గుడు ఉంటాడు. ఈ క్లీవ్లాండ్స్ కూడా దుష్ట బుద్ధుల దగ్గర నుంచి వచ్చినప్పుడు దుష్ట బుద్ధే ఉంటుంది కదా. ఈ క్లీవ్లాండ్స్ కూడా ఏం చేశాడు, ఎలా అయినా సరే ఈ తిలకాన్ని పట్టుకోవాలి. అందరూ అన్ని ప్రయత్నాలు చేసినా తిలకాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు చూశాడు. ఆహా, అయితే తిలకాకి సొంత వాళ్ళ బలం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ బలాన్ని బద్దలు కొట్టేయాలి అనుకున్నాడు. అనుకుని పాపం గిరిజనులు అమాయకులు కదా, వాళ్ళకి ఏది చెప్తే అది నమ్ముతారు కదా. పాపం గిరిజనులు ఏది చెప్తే అది అమాయకంగా నమ్ముతారు. అందుకే నిజంగా అంత స్వచ్ఛంగా ఉన్న వాళ్ళకి దైవభక్తి మాత్రమే కాదు, దేశభక్తిని గనక వాళ్ళకి నూరి పోస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధంగా మారిపోతారు. వాళ్ళు దేశం కోసం ఏదైనా చేసేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళందరినీ ఆయుధాలుగా మార్చుకున్నారు తిలక. పాపం వాళ్ళ అమాయకులు కదా. అందుకని ఈ క్లీవ్లాండ్స్ ఏం చేశాడు, వాడి యొక్క పన్నాగం పన్నాడు. ఏ విధంగా, ఈ తిలకాని పట్టుకోవాలి అంటే తిలకా బలం సైన్యం కదా, వీళ్ళలో చీలికలు తెచ్చడానికి ఒక వర్గం వాళ్ళని కొనేశాడు. అంటే ఇది ఒకేసారి జరగల, కొన్ని రోజులు వ్యవస్థ అనమాట. నెమ్మదిగా అందరినీ తన దాంట్లోకి తెప్పించుకునే ప్రయత్నం చేశాడు. అలా అక్కడ రెండుగా చీలిపోయారు. ఒక వర్గం ఏమో క్లీవ్లాండ్స్ వర్గం, ఇంకొక వర్గం ఏమో తిలకా వర్గం. తిలకా దగ్గర ఉన్న వాళ్ళు ప్రాణం పోయినా సరే తిలకా దగ్గరే ఉంటాం అన్నారు. ఈ క్లీవ్లాండ్స్ దగ్గర ఉన్న వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరికీ అనుమానం రాకుండా వీళ్లతోటే, ఈ తిలకా మనుషులతోటే తిరిగేవారు, తిలకా మనుషులతోటే ఉండేవారు, ఉండి అన్ని విషయాలు తెలుసుకునేవారు. తెలుసుకుని ఈ మొత్తం సమాచారాన్ని ఈ క్లీవ్లాండ్స్కి చేరేసేవారు. ఒకసారి ఏమవుతుందంటే ఈ భాగల్పూర్ కోట మీద దాడి చేస్తాడనమాట ఈ తిలక. అప్పుడు ఏమవుతుంది, భాగల్పూర్ కార్యాలయం ఎదుగుండని ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకి ఎక్కి ఒక విషభ బాణాన్ని ఆ క్లీవ్లాండ్స్ మీదకి వేస్తాడు. ఎందుకంటే నరకం చూపించేస్తున్నాడు ఆ క్లీవ్లాండ్స్. అక్కడ విడగొట్టడంతో పాటుగా అందరినీ ఏడిపించుకుని తినేస్తున్నాడు, నరకం చూపించేస్తున్నాడు. ఆ క్లీవ్లాండ్స్ మీద బాణం వేస్తాడు, విషపు బాణం. అది వెళ్ళి గుండెల్లో గుచ్చుకుంటుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల మిగతా వాళ్ళు ఉంటారు కదా, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ మిగతా సైన్యం ఉంటారు కదా, దుర్మార్గపు సైన్యం, ఎలా అయినా సరికే ఈ తిలకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. తిలక అడవిలోకి వెళ్ళిపోతాడనమాట. అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. సంబరాలు జరుపుకుంటే తిలకాతో పాటు ఇంకా సైనికులు వెళ్తారు కదా, వాళ్ళందరూ అక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఈ విషయం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది. తిలక ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పి ఈ కొంతమంది తొత్తుల్ని తయారు చేసుకున్నారు కదా, వెన్నుపోటు ధరలని, ముందే ఎందుకైనా పనికొస్తుందని నెమ్మదిగా కొంతమందిని చేర్చుకుని పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నారు కదా, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అస్త్రాలుగా ప్రయోగించాలనుకున్నారు. మిగతా వాళ్ళందరూ భయపడ్డారు. ఒక్కడు మాత్రం లొంగిపోయాడు. ఆ ఒక్కడు నేనే పెద్ద పోటీగాడిని, నన్నే క్లీవ్లాండ్స్ ఏమో బాగా మెచ్చుకున్నాడని చెప్పి వీరావేశంతో ఏం చేశాడు అంటే ఈ తిలక ఎక్కడున్నాడో చెప్పేశాడు. అంతే, అమ్ముడిపోయే కుక్కలు ఎప్పుడు అమ్ముడిపోతాయి అంతే. సరే, ఈ బ్రిటిష్ సైనికులందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఏమో ఈ తిలక పారిపోను, నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని అందరినీ రక్షించుకుంటాను అంటే వాళ్ళు చెప్తారు, నువ్వు ఒక్కడివి పట్టుపడిపోయావు అనుకో మేము అందరం చచ్చిపోతాము, కానీ నువ్వు ఇప్పుడు రక్షించి నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావు అనుకో మేమందరం ఒకవేళ ప్రాణాలు పోయినా మాలాంటి వాళ్ళని నువ్వు సైన్యాన్ని తయారు చేయగలవు, నీ ప్రాణే లేకపోతే ఇంకా మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, నువ్వే కదా చెప్పావు మనం ఈ బానిసత్వం నుంచి బయటపడాలని, ఇంకా ఈ నరకాలని మేము భరించలేము తిలక, దయచేసి నువ్వు ఇక్కడికి నుంచి వెళ్ళిపో అని చెప్పి బలవంతంగా పంపిస్తారు. తిలక అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ మిగిలిన సైన్యాన్ని పట్టుకుంటారు. అందులో చాలా మందిని చంపేస్తారు, కొంతమందిని ఏమో బానిసెగులుగా పట్టుకుని వెళ్ళిపోతారు, వాళ్ళకేమో నరకం చూపిస్తూ ఉంటారు. సరే, ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అయినా సరే తిలకాన్ని పట్టుకోవడం అవ్వలేదు. ఈసారి పక్కా ప్రణాళిక వేస్తారనమాట. ఎలాగా, ఈ తిలకాను కొంతమంది సైనికులు అడవిలో ఉండిపోయారు కదా, ఈ ఊరి నుంచి ఈ తిలకాకి ఆ సరుకులన్నీ వెళ్తాయన్నమాట, తినే పదార్థాలు ఇంకా ఏవైనా అవసరమైతే అవన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట. దాన్ని కరెక్ట్గా బ్రేక్ చేసేస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు.
ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ ఊరితోటి ఈ తిలకాకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకుండా మధ్యలో బ్రేక్ చేసేస్తారు. అప్పుడు ఈ తిలక దగ్గర ఉన్న వాళ్ళు పాప ఆకలితో అలమటించేస్తూ ఉంటారు, ప్రాణాలు పోతూ ఉంటాయి. అది చూస్తూ ఊరుకోలేకపోతాడు తిలక. నిజమైన సైనికుడు ఎప్పుడైనా సరే తన ధర్మానికి గాని తన వాళ్ళకి గాని నష్టం వస్తోంది అంటే ఊరుకోడు. ఒకవేళ తన వాళ్లే ఎవరైనా సరే వెన్నుపోటు పొడిచినా ఊరుకోడు. వెన్నుపోటు పొడిచిన వాడిని ప్రశ్నిస్తాడు. తన వాళ్ళు తన వల్లే ప్రాణాలు కోల్పోతుంటే పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వాళ్ళ ప్రాణాలు నిలబడాలి అని అనుకుంటాడు. ధర్మం కోసం నిలబడిన వాడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. సరే, ఈ తిలకాన్ని పట్టుకుంటారనమాట. ఎలా తీసుకొస్తారు తెలుసా తిలకాని? ఎంత బలవంతుడో చూడండి తిలక. 4 గుర్రాలను తీసుకొస్తే 2 చేతులు ముందు 2 గుర్రాలను కట్టేస్తారు, 2 కాళ్ళకి 2 గుర్రాలు, అంటే మొత్తం 4 గుర్రాలు. ఒక చేతికి ఒక కాలికి అలా 1 మైలు ఈ గుర్రాలని పరిగెట్టిస్తే ఆ గుర్రాలు పరిగెట్టుకుంటూ వెళ్తే ఆ భాగలకోట వరకు వెళ్ళి అక్కడ ఆగితే ఒక మర్రి చెట్టు దగ్గర ఉంటే ఇంకా ప్రాణాలతో ఉన్నాడే, ఇంత 1 మైలు పరిగెత్తించినా సరే వీడి ప్రాణాలు పోలేదు. వీడి చావు ఎలా ఉండాలి అంటే వీడి ప్రాణాలు పోయిన దాన్ని చూసి మిగతా వాడెవడు మన మీదకి నోరెత్తకూడదు, కనీసం మన వంక చూడాలన్నా భయపడాలి, వీడి చావు అంత భయంకరంగా ఉండాలి అని అత్యంత దుర్మార్గంగా మాట్లాడి అతని దగ్గరికి వచ్చి ఆ కట్లన్నీ ఇప్పి మళ్ళీ ఆ మర్రి చెట్టుకి ఉరివేసేటప్పుడు కూడా ఆ మిగిలిన ప్రాణాన్ని కూడా హింసించి ప్రాణం తోడేస్తున్నా, తన శరీరంలో నుంచి రక్తం కిందకి వెళ్ళిపోతున్నా తన మొహం మీద మాత్రం చిరునవ్వు ఆగలేదు, నవ్వుతూనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళందరికీ భయం వేస్తుంది, ఈ పరిస్థితుల్లో ఎవరైనా నవ్వుతాడా అని. అప్పుడు ఈ తిలక చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఈ నవ్వే ఇక్కడ ఇంతమందికి దారి చూపిస్తుంది. ఈ రోజు మీరు ఏదైతే చేశారో దానినే పట్టుకుని మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి కొడతారు. నా వాళ్ళు నా ప్రాణం తీయాలని మీరు అనుకున్నారు, ఈ ప్రాణమే అంతమందికి ఊపిరిని పోస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళందరూ ఒక్కొక్క తిల్కలాగా తయారవుతారు. ఖబర్దార్ అంటాడు. ప్రాణం పోతుంది. వాడు ఊహించింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. వీళ్ళందరూ ఒక్కొక్క తిల్కలాగా తయారయ్యి వాళ్ళని తరిమి కొడతారు. అంత కష్టపడి ఆ తిల్క చేసిన త్యాగం ఈరోజు వృధాగా మనమే పోగొట్టుకుంటున్నాం, మనలో మనం దెబ్బలాడుకుని. వాళ్ళందరూ బ్రతికి ఉంటే, వాళ్ళందరూ నిజంగా ప్రాణాలతో ఉంటే, అయ్యో ఇలాంటి వాళ్ళ కోసమా మా రక్తాన్ని ధారపోసాము, ఈ భారతదేశపు నేల రక్తంతో తడిసిపోయింది, అందుక అంతమంది ప్రాణాలు వదిలేశారు కదా అని చెప్పి వాళ్ళందరూ బాధపడరా చెప్పండి? అదా మనం సాధించాల్సింది, అదా మనకి కావాల్సింది. ఈరోజు ఎవరైతే ఎలా అయితే కొట్టుకుంటున్నామో మనల్ని చూసి పక్కవాడు వాడి పని సులభం అవుతుంది అని సులభంగా మన దగ్గరికి వచ్చాడా? ఇదివరకు ఏం చేశారు? మనలో మనకే వైషమ్యాలను సృష్టించలేదా? 1857 తిరుగుబాటు ఎందుకు వైఫల్యం అయిపోయింది ఆలోచించండి. మనలో మనకి వైషమ్యాలని సృష్టించేస్తే, మనలో మనమే కొట్టుకుని చచ్చిపోతే, మనలో మనకే చీలిక పెరిగిపోతే, మనలో మనం అందరం విడిపోతే అప్పుడు సులభంగా ఆక్రమించాలి అని అనుకున్నారు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఇప్పుడు మనం చేసి చూపిస్తున్నాం. ఆ బాబా వంగ ఇంకా చాలా మంది జ్యోతిషం చెప్పారు, జాతకం చెప్పారు, మన భారతదేశం భవిష్యత్తు చెప్పారు. 2050కి మన దేశంలా ఉండదుట, పరాయి దేశం అయిపోతుందట, ముస్లిం దేశం అయిపోతుందట అని వాళ్ళు ఏమన్నా ఉత్తినే చెప్పారనుకుంటున్నారా? బహుశా వాళ్ళందరూ ఊహించుంటారు, హిందువులు కొట్టుకుని చస్తే వాళ్ళందరూ దూరం అయిపోతే మనం భారతదేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవచ్చు అని. ఆ రోజు జరిగింది అదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే.